ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరుచుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు మానేపల్లి రామారావు తెలిపారు. ఏలూరు నగరంలోని రామకోటి ప్రాంగణంలో ఆదివారం ఉషా వాళ్ళ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఉషా బాలకృష్ణరావు సౌజన్యంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మానేపల్లి రామారావు మాట్లాడారు. ప్రతి ఆదివారం నగరంలోని రామకోటి సెంటర్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పెళ్లి పండరీనాథ్, పోలిశెట్టి సురేష్ కుమార్, చెన్న వెంకటరామయ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఏలూరు రామకోటి ప్రాంగణంలో ఈరోజు ఉచిత నేత్ర వైద్య నా పేరు మానేపల్లి రామారావు. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారికి నిలబడుతుంది. ఇది చాలా మన పెద్ద హాస్పిటల్, 5 ఎకరాల్లో ఉన్నది. 120 మంది సిబ్బందితో నడుస్తుంది. ఇప్పటికి 9,000 మంది పైగా ఆపరేషన్ చేయించాం. ఒక్కటి కూడా కంప్లైంట్ అయ్యి ఈ లోకల్లో చేయించుకున్న వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ప్రతి క్యాంప్కి సుమారు 7 మంది వచ్చి మళ్ళీ మా దగ్గర చేయించుకున్నారు. ఈ హాస్పిటల్లోకి అది కూడా ట్రస్ట్, అది సేవాభావంతో చేస్తారు తప్ప కమర్షియల్ కాదు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంతో పవిత్రమైన స్థలం, అది చాలా బాగుంటుంది. ఇది అందరూ కూడా చుట్టుపక్కల పరిసర గ్రామాలందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి వచ్చి మౌత్ పబ్లిసిటీ తప్ప మేము ఎక్కడ ఏ విధంగా పబ్లిసిటీ లేదు. ఈ 145, 150 మంది ప్రతి క్యాంపుకి వస్తారు. 15 నుంచి 20 మంది ప్రతి క్యాంపులో వాళ్ళ వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ అల్పాహారం కానీ భోజనం కానీ అన్నీ వాళ్ళే పెట్టి ఆపరేషన్ చేసి ఒక రోజంతా అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే తింటారు. ఏ విధమైన రుసుము లేదు, ₹1 కూడా ఛార్జ్ లేదు. ఇది అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైనా మరణిస్తే నేత్రదానం ఇస్తే ఒక మనిషి దగ్గర తీసుకున్నాను 4 పెడతారు. ఇది కేవలం నల్ల గుడ్డు మీద తెల్ల పొర ఉంటుంది, అది మాత్రమే తీసుకుంటారు. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కడ ఒక బ్లడ్ రావడం కానీ ఇంకోటి కానీ. ఈ పవిత్రమైన కార్యక్రమంలో కూడా అందరూ తెలిసిన వాళ్ళందరినీ కూడా చెప్పి దీంట్లో ఇన్వాల్వ్ చేయమని చెప్పి కోరుతాం. అలాగే వచ్చే ఆదివారం ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ వారికి వెరికోసిస్